Audio Jungle. Audio Jungle. చికెన్ బాగా వాష్ చేసుకొని కొంచెం కారం, కొంచెం ఉప్పు, కొంచెం పెరుగు వేసుకోవాలి. అది బాగా కలిసే వరకు కలుపుకోవాలి. 4 cups ఆఫ్ రైస్ని నానబెట్టుకోవాలి. టమాటా, కొబ్బరి ముక్కలు, ఉల్లిపాయ, అల్లం, వెల్లుల్లిపాయలు ఇవన్నీ మసాలా సామాన్లు ఇవన్నీ మిక్సీ చేసుకోవాలి. స్టవ్ మీద హాట్ వాటర్ వేడెక్కే వరకు ఉంచుకోవాలి. కళాయిలో ఆయిల్ హీటెక్కిన తర్వాత మసాలా సామాన్లన్నీ వేసుకోవాలి. ఉల్లిపాయలు, పచ్చిమిరపకాయలు, టమాటా కూడా వేసుకోవాలి. ఇవన్నీ బాగా కలుపుకోవాలి. మనం ముందుగానే కలిపెట్టుకొని చికెన్ మొత్తం వేసుకోవాలి. ఇదంతా మిక్స్ చేసుకోవాలి. నానబెట్టుకునే రైస్ మొత్తం 3-4 టైమ్స్ బాగా వాష్ చేసుకోవాలి. ముందుగానే హాట్ వాటర్ పెట్టుకున్నాం కదా, అందులోనే మనం నానబెట్టిన రైస్ మొత్తం వేసుకోవాలి. బిర్యానీ బేషన్లో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీటెక్కే వరకు ఉండాలి. ఆయిల్ హీటెక్కిన తర్వాత అందులో మనం ముందుగానే చేసుకున్న కర్రీ మొత్తం కొంచెం కొంచెం వేసుకోవాలి. కర్రీ వేసుకున్న తర్వాత అన్నం వేసుకోవాలి, ఉడకబెట్టిన అన్నం. అలాగా 3-4 టైమ్స్ కర్రీ, రైస్ అలా వేసుకుంటూ రావాలి లేయర్స్ కింద. మోతిగాళ్ళనే చూసారా? అబ్బాబా ఇంత వేడిగా వస్తుంది, స్మెల్ అదిరిపోయింది. అబ్బాబ్బా ఏం స్మెల్! అయినా మా మమ్మీ చేతి వంట. మా మమ్మీ చెయ్యి వంట తిన్న వాళ్ళు చాలా అదృష్టం అంటారు. అంత బాగా చేస్తుంది కుకింగ్ అయితే. చూడండి ఎంత బాగుందో. ఇప్పుడు ఆ బిర్యానీ కింద పైన కలుపుకోవాలి.